నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. వివాహ సమస్యలు అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ వివాహ సమస్యలలో ఇంతవరకు 7 సమస్యల గురించి చెప్పడం జరిగింది. ఈరోజు 8వ సమస్య చెప్పుకుంటున్నాం. 1977వ సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ రాత్రి 10:30 నుంచి 1983వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ రాత్రి 8:40 మధ్యకాలంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు వివాహ సమస్యలలో 8వ సమస్యగా మనం ప్రారంభం చేస్తున్నాం. వివాహం చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఏమిటి, చేసుకోకపోతే ఏమిటి, ఇలాంటి ఆలోచనతో కొంత సమయం అంతా వృధా చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఆ పక్కింటి వారి విషయాల మీద వ్యక్తీకరిస్తూ వారి అబ్బాయి వివాహం చేసుకున్నాడు, చేసుకుని ఏం లాభము, ఉద్యోగం లేదు, కేవలం భార్యాభర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి కుంటి సాకులు చెబుతూ కూడా వివాహాన్ని వాయిదా వేసుకునేటువంటి వారు కూడా ఉంటారు. ఈ విధంగా ఏదో ప్రకారంగా నాయన వివాహం కాకపోతే ఎట్లా, ఏదో ప్రకారం వివాహం కావాలి కదా అని తల్లిదండ్రులు బలవంతం చేయడంతో ఇంకా తప్పదు అనుకుని వివాహానికి సంసిద్ధులవుతారు ఒక కేటగిరీ. ఇదే కేటగిరీలోనే మరొకరు ఏం చేస్తారంటే పైకి ఏమీ తెలియనిటువంటి వ్యక్తిగానే ఉంటాడు, లోపల మాత్రం అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. మరొక కేటగిరీ ఏదంటే ఈ 8వ సమస్యలోనే మరొక కేటగిరీ ఏమిటంటే వివాహం చేసుకోవాలనే తలంపు అసలు లోపల ఉంటుంది, పైకి మాత్రం చెప్పడు. ఏనైనా వివాహం చేసుకుంటావా లేదా అంటే చేసుకుంటా అంటాడు, కానీ లోపల తలంపు ఉంటుంది చేసుకోకూడదా చేసుకోవాలని. చేసుకోకూడదు అని ఉంటే చేసుకుంటానంటాడు, చేసుకోవాలి అని ఉంటే చేసుకోడు, చేసుకోను అంటే అంతరాత్మ ఒకటి ఉంటుంది. అంటే అంతర్గతంగా ఉండేటువంటి విషయం వేరు, దానికి నెగటివ్గా వ్యతిరేకంగా బహిర్గతం చేస్తుంటాడు. ఇది 3వ కేటగిరీలో ఉంటుంది. అంటే 8వ సమస్యలో 3 రకాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి సమస్యలలో ఉన్నటువంటి వారికి ఏదో ప్రకారంగా కష్టం మీద వివాహం అవుతుంది. ఒక్కొక్కసారి వివాహం కష్టం మీద కాకపోయినా కూడా కొంతమంది పెద్దల యొక్క ప్రోద్బలం వల్ల కానీ లేక కొన్ని సమస్యల వలన కానీ వివాహం చేసుకొని తీరుతారు. వివాహం చేసుకున్న తర్వాత నుంచి ప్రారంభమవుతుంది అసలు విషయం. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాంపత్యం అంటూ ఉండదు. 1 నెల, 2 నెల, 3 నెల, 4 నెల, 6 మాసాలు దాటుతుంది. 6 మాసాలు దాటినా కూడా ఎక్కడ వారిద్దరి మధ్య ఎలాంటి దాంపత్యము అంటూ కొనసాగకుండా ఉంటుంది. ఉదాహరణకి అలాంటి కేసు ఒకటి నేను తెలియజేస్తాను. ఒక వ్యక్తి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా పనిచేస్తూ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత మొదటి 10 రోజుల్లో అతను అమెరికాకి వెళ్ళిపోయినాడు. అమెరికా వెళ్ళి అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేస్తాడు, ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది, హైదరాబాద్లో వర్షం పడుతుందా, ఎండగా ఉందా, ఇంతే. ఇదే డైలాగులతోనే ముగిస్తూ ఉంటాడు. ఏమండి మీరు ఎప్పుడు వస్తారు? వస్తాను, ఒక 15-20 రోజుల లోపల ఒకసారి రావాలని అనుకుంటున్నాను, కొంచెం ముఖ్యమైనటువంటి పని ఒత్తిడి ఉంది. ఇలాంటి పని ఒత్తిడిని అదని ఇదని ఏవేవో చెప్తారు, కానీ ఈ ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, నాన్నగారు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాల మీద అసలు టాపిక్ జరగదు. సరే అలాంటి విషయాల మీద టాపిక్ జరగలేదనుకో, ఫలానా సినిమా రిలీజ్ అయింది, ఫలాని హీరోయిన్ ఇలా ఉంది, ఫలానా హీరో ఇలా ఉన్నారు, ఆ సినిమా ఇక్కడ మేము నెట్లో కూడా చూసాము అని ఇలాంటి విషయాల మీద ఏమన్నా మాట్లాడతా అంటే అలాంటి ససేమిరా మాట్లాడటం. మీకు వాతావరణం ఎలా ఉంది, వర్షం పడిందా, ఎండ కాస్తుందా, చెమట పడుతుందా, చెమట పట్టలేదా, దోమలు ఎక్కువగా ఉన్నాయా, దోమలు తక్కువగా ఉన్నాయా, కాలుష్యం ఎక్కువగా ఉందా, కాలుష్యం తక్కువగా ఉందా, ఇలాంటి పనికి మాలిన ముచ్చటితోనే టైం అంతా వృధా పోతుంది. సో మొత్తానికి వస్తాడు. వచ్చినా కూడా ఏమిటంటే ఈరోజు ఎందుకో తలకాయ నొప్పిగా ఉంది, ఈరోజంతా కాళ్ళు పీకుతున్నాయి, ఒంట్లో ఏం బాగలేదు, డాక్టర్ గారి దగ్గరికి పోవాలా. డాక్టర్ గారి దగ్గర ఒంటరిగా పోతాడు, వస్తాడు. ఏం చెప్పారు డాక్టర్ గారు అంటే ఒక 15 రోజుల పాటు స్థిమితంగా ఏమి మనసులోకి ఆలోచన రానియకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని పండుకోమన్నారు. ఏవి ఆ ట్యాబ్లెట్స్ అంటే తెచ్చుకుంటా అంతే. అంటే వీరిద్దరి మధ్య ఒక దాంపత్య జీవితం అనేది లేకుండానే కొనసాగుతూ ఉంటుంది. ఒక విధంగా ఆ అమ్మాయికి అనుమానం వస్తుంటుంది, ఇతను ఏమైనా నపుంసకుడా అని. ఎస్, అతను నపుంసకుడు కాబట్టే ఆ విధంగా కాకమ్మ కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు. కనుక ఈ ప్రకారంగానే 1 సంవత్సరం వెళ్ళిపోతుంది, 1.5 year కూడా దరిదాపులు వస్తుంటుంది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి చెప్పాలన్నా వద్దా,
తల్లిదండ్రులకు చెబితే ఏమిటి, చెప్పకపోతే ఏమిటి? స్నేహితురాలతో, ఇంకా విధిలేని ప్రశ్నలో తనకున్నటువంటి స్నేహితురాలతో చెప్పుకుంటుంది తన యొక్క భర్త యొక్క స్థితిని బట్టి. కనుక భర్త యొక్క స్థితిని బట్టి చెప్పిన తర్వాత ఆ స్నేహితురాలు అనుమానించడంతో, అమ్మాయి ఇంకా లాభం లేదమ్మా, మీ అమ్మ నాన్నలకి నేనే చెప్తానన్న ఉద్దేశంతో అసలు విషయాన్ని లీక్అవుట్ చేస్తుంది తల్లిదండ్రులకి. ఇంకా అసలు విషయం లీక్అవుట్ చేయడంతో వాళ్ళు సిద్ధపడతారు. ఆ తర్వాత వారి యొక్క తల్లిదండ్రులతో కూడా చెప్పడం జరుగుతుంది, అబ్బాయి తల్లిదండ్రులు. ఏమండి, మీ అబ్బాయి వివాహమై దాదాపుగా ఇప్పటికి 18 మాసాలు దాటింది, ఒక్కసారి కూడా మా అమ్మాయిని దగ్గరకు తీసుకెళ్ళలేదు. కనీసం ఆటోల్లో పోతున్నా కూడా ఒకవైపుగా కూర్చుంటాడు, అమ్మాయి పక్కన కూడా కూర్చోడు. ఏదైనా పార్కుకు తీసుకువెళ్ళాలంటే వద్దండి, అక్కడ పార్కులో చాలామంది అనవసరమైనవంతా చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో లుమినీ పార్కులో ఏదో బాంబు పేలుడు జరిగింది కదా, అలాంటి పేలుడు జరుగుతుంటాయి. ఇలాంటి పైలా 25 మాటలు చెప్తూ కాలం వృధా చేస్తాడే తప్ప అసలు విషయంలోకి, వ్యవహారంలోకి అడుగు పెట్టడు ఆ భర్త. కనుక ఇలాంటి మాటలతోటి ఆ చివరికి ఏమవుతుంది, విడాకుల స్థితిలోకి రావాలి. కనుక అతను నపుంసకుడు అని తనంతట తను బయట పెట్టాడు. ఏదో ప్రకారంగా కొంత భార్యాభర్తల మధ్య దాంపత్యం లేదు, ఎందుకు లేదని యువతల వారు అర్థం చేసుకుని ఆ విషయాన్ని పరోక్షంగా తెలుసుకోవాలి తప్ప ప్రత్యక్షంగా వారి నుంచి నేను నపుంసకుడిని అని మాత్రం రాదు. కానీ ఒకానొక కేసులో ప్రత్యక్షంగా నా దగ్గరకు జాతకం రాగానే ఆ జాతకాన్ని వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశారంటే, ఈ ఇరువురికి వివాహం కుదురుతుందా అని చెప్పినాడు. వద్దండి, వివాహం చేయకండి. ఏమిటండి సిద్ధాంతి గారు, మా అమ్మాయి నచ్చిందండి, మెచ్చిందండి, ఆ వ్యక్తి నాకు అబద్ధం చెప్పాడు. అతను హైదరాబాద్ నాగోల్లో ఉంటాడు. కానీ నేను అన్నాను, వద్దండి, వివాహం చేస్తే డైవర్స్ దాకా అవుతుంది. కారణం ఏమిటి, ఇతను నపుంసకుడు అని. జ్యోతిష్య శాస్త్రంలో నపుంసకుడు అని చెప్పవచ్చు, ఘంటాపదంగా స్పష్టంగా చెప్పవచ్చు. కనుక అలాంటి జాతకాల వైపు వెళ్ళకూడదు. ఆ తర్వాత నేనంతా చెప్పిన తర్వాత అప్పుడు అతను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సిద్ధాంతి గారు, వాస్తవంగా మా అల్లుడు గారు నపుంసకుడే, అయితే మీ సలహా తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము, విడాకులు తీసుకోమంటారు. ఎస్, విడాకులు తీసుకున్నాను. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయికి వివాహం అయింది, ప్రస్తుతం సంతానం కూడా. కనుక ఈ విధంగా ఉండేటువంటి వారందరూ కూడా ఈ 8వ కేటగిరీలోకి వస్తారు. అంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాంపత్యము లేకుండా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. 8వ దాంట్లో 3 కేటగిరీలుగా ఇందాక చెప్పుకున్నాం, మరొక 4వ కేటగిరీ ఉంది. అదేమిటంటే అతను నపుంసకుడు కాదు, పుంసకుడే. కానీ కొన్ని కారణాల వలన భార్యతో ఉండటం తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేక భార్యాభర్తల మధ్య ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వారు చాలా దూరంగానే ఉంటూనే గడుపుతూ ఉంటారు. ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ కూడా 8వ సమస్యలోకి వస్తుంది. అంటే తన మనసులో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి మీద ఇష్టాయిష్టాలతోనూ అనే విషయం కాస్త పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఆరాధిస్తూ ఉంటాడు. చిట్ట చివరిలో ఆ అమ్మాయిని వివాహం చేసుకోలేక కొన్ని సమస్యలకు గురై ఆ తర్వాత యువతల అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ ఆ భ్రమలో నుంచి బయటపడలేడు, ఈ అమ్మాయితో ఉండలేడు, ఆ అమ్మాయితో వెళ్ళడానికి అవకాశాలు లేవు. కనుక ఈ కోవలోనే అతను బాధపడుతుండమో లేక మరొకటో వేరొకటో మొత్తం మీద దూరంగా ఉండటం జరుగుతుంది. ఇలాగా ఉన్నటువంటి వారు కూడా ఈ 8వ సమస్యలోకి వస్తారు. మీరు అనుకోవచ్చు, ఈ 8వ సమస్యకు పరిష్కారం సిద్ధాంతి గారు ఏం చెబుతారు అని. దానికి పరిష్కారం ఒకే ఒకటి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే విడాకులు ఒకటే. ఇప్పటిదాకా చెప్పినటువంటి 8 సమస్యలు ఏవైతే ఉన్నాయో 7 సమస్యలకు పరిష్కారాలు, రెమెడీస్, పరిహారాలు చెప్పలే. కానీ 8వ సమస్య ఏదైతే ఉందో ఆ 8వ సమస్యకు పరిష్కారం ఏమిటంటే మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఆ 8వ సమస్యకు పరిష్కారం ఏమిటంటే విడాకులు తీసుకోవటం ఒక్కటే దానికి మొట్టమొదటి పరిష్కారం, అదే చిట్ట చివరి పరిష్కారం కూడా. కనుక ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో వివాహ సమస్యలు అనేటువంటి పరంపరలో 8వ సమస్య నపుంసకత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. దీనికి పరిష్కార మార్గం, పరిహార మార్గం ఏమిటంటే కేవలం విడాకులు తీసుకునటం మాత్రమే సరైనటువంటి పరిష్కారం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో 9వ సమస్య గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.